హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే నెక్సాస్ లోకల్ మిషన్లో రన్ చేయడం చూసాం కదా. వాళ్ళకి నేను ఒక 64 GB స్వాప్ చేసే ట్రిక్ చెప్పాను కదా. సో అది షట్ డౌన్ చేసి నార్మల్గా నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే కనుక ప్రాపర్గానే వర్క్ అవుతుంది. 64 GB స్వాప్లో చూపిస్తుంది. కానీ మీరు ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ వచ్చి రీస్టార్ట్ చేసినా లేదా అప్డేట్స్ డౌన్లోడ్ చేసాక రీస్టార్ట్ చేసినా ఆ స్వాప్ అన్నది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. ఉబుంటు అన్నది రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఓపెన్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఉబుంటు అన్నది ఓపెన్ అయ్యాక ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఆ సైజ్ అన్నది షో అవుతుందా లేదా అని చెప్పడానికి ఒక కమాండ్ ఇచ్చాను కదా ఎస్టర్డే, ఫ్రీ స్పేస్ -h అని చెప్పి. అది ఒకసారి టైప్ చేసి చూద్దాం. ఎందుకంటే నేను రీస్టార్ట్ చేశాను, నాకు అది స్వాప్ అన్నది తగ్గిపోయింది, కౌంట్ అన్నది నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి కమాండ్ అన్నది ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను. ఎంటర్ క్లిక్ చేస్తే స్వాప్ అన్నది నిన్న ఇచ్చినప్పుడు 64 GB ఉండాలి కదా. సో ఇది వచ్చేసి 1 GBకి వచ్చేసింది. అంటే రీస్టార్ట్ చేస్తే ఇలా అవుతుంది. ఇన్ కేస్ మీరు రీస్టార్ట్ చేయకపోతే షట్ డౌన్ చేస్తే మాత్రం మీకు 64 GB అన్నది షో అయింది. సో పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. సో 1 by 1 ఆ కమాండ్స్ అన్నవి ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ టైం మీరు రీస్టార్ట్ చేసినా కానీ ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసి రీస్టార్ట్ చేసినా కానీ మీకు ఈ స్వాప్ అన్నది ఇంకా కాన్స్టెంట్గా అంటే పర్మనెంట్గా 64 GB అన్నది మీకు షో అయింది. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక గైడ్ అన్నది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ గైడ్లో ఫస్ట్ వచ్చేసి పవర్ షెల్ అన్నది ఓపెన్ చేయాలి మనం. సో పవర్ షెల్ అన్నది రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఓపెన్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసి ఇప్పుడు పవర్ షెల్ అన్నది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కమాండ్ అన్నది మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని పవర్ షెల్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇలాగ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ అయ్యి క్రియేట్ ఏ న్యూ ఫైల్ అని చెప్పి ఎస్ ఆర్ నో అంటుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు వచ్చేసి నోట్ ప్యాడ్లో నేను మీకు ఇక్కడ కమాండ్స్లో సెకండ్ కమాండ్ ఇచ్చాను కదా, ఈ సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పవర్ షెల్లో ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది కదా, ఈ నోట్ ప్యాడ్లో సేవ్ చేయండి. ఓకేనా. మీకు పవర్ షెల్లో ఆ ఫస్ట్ కమాండ్ ఇచ్చాక మీకు ఒక నోట్ ప్యాడ్ అన్నది క్రియేట్ అయింది. వచ్చేసి .wsl config. ఇది వచ్చేసి మీ లోకల్ C డ్రైవ్లో యూజర్స్లో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి అది పేస్ట్ చేయండి. నేను ఇచ్చిన కమాండ్ పేస్ట్ చేశాక దీన్ని సేవ్ చేసుకోండి. ఇది మీరు డిలీట్ చేయకూడదు. ఇన్ కేస్ మీరు ఈ ఫైల్ అన్నది మీరు డిలీట్ చేస్తే మీకు స్వాప్ అన్నది 64 GB క్రియేట్ చేసేది వర్క్ అవ్వదు. సో ఈ ఫైల్ అన్నది మీరు డిలీట్ చేయొద్దు. జస్ట్ ఇది పేస్ట్ చేసి ఈ ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఫైల్ అన్నది ఇప్పుడు C డ్రైవ్లో యూజర్స్లో సేవ్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇంటూ మార్క్ ఉంది కదా, ఇది క్లోజ్ చేసేయచ్చు. కానీ ఆ ఫైల్ అన్నది మీరు ఫోల్డర్స్లో డిలీట్ చేయకూడదు. జస్ట్ నోట్ ప్యాడ్లో క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసాక ఇప్పుడు ఉబుంటు ఓపెన్ చేయండి. ఈ థర్డ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఉబుంటు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఉబుంటు ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మీ పాస్వర్డ్ అడిగింది, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా. మీ పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోర్త్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. ఉబుంటులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా షో అయిద్దని చెప్పి ఇలా ఒక నానోది ఇలా బ్లాంక్ కలర్లో షో అయిద్ది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఫిఫ్త్ కమాండ్ ఉంది కదా, ఈ ఫిఫ్త్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఓకేనా. సేవ్ చేయడానికి వచ్చేసి Ctrl+O ఎంటర్ Ctrl+X. Ctrl+O ఎంటర్ Ctrl+X. ఓకేనా. సేవ్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 6th కమాండ్ ఉంది కదా, ఈ 6th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకోండి. ఉబుంటు ఓపెన్ చేయండి. పేస్ట్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఇలాగా ఒక పేజ్ అన్నది ఓపెన్ అయింది, ఫైల్ అన్నది. సో ఇక్కడ ఏం చేయాలంటే కిందకి బాటమ్కి వచ్చేయండి. మీ యూజర్ నేమ్ కనపడిద్ది కదా, మీది ఏదైతే యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా. ఎంటర్ క్లిక్ చేస్తే కిందకు వస్తారు. మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇక్కడ 7th కమాండ్ ఇచ్చాను కదా, ఈ ఒక్కటే యాడ్ చేయండి. ఓకేనా. పైన 2 మీది ఏదైతే ఉందో అవి అలాగే ఉంచండి, అవేమీ ఎడిట్ చేయొద్దు. జస్ట్ నేను ఇచ్చింది మాత్రం ఈ బాటమ్ 2 కింద ఇవ్వండి. ఓకేనా. ఇది ఒక్కటి 7th ఈ 7th కమాండ్ కాపీ చేసుకున్నారు, ఇక్కడ పేస్ట్ చేశారు. పేస్ట్ చేశాక సేవ్ చేయండి. Ctrl+O ఎంటర్ Ctrl+X. వన్స్ సేవ్ చేశాక ఇప్పుడు పవర్ షెల్ ఓపెన్ చేసి ఈ కమాండ్ అన్నది ఇవ్వండి. ఓకేనా. షట్ డౌన్ చేసేయండి ఉబుంటుని. సో ఈ కమాండ్ పవర్ షెల్లో ఇస్తే ఉబుంటు ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోద్ది. ఓకేనా.
సో ఇప్పుడు పవర్ షెల్ను కూడా క్లోజ్ చేసేసేయండి. ఎగ్జిట్ అని చెప్పి టైప్ చేయండి, పవర్ షెల్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం 9th కమాండ్ ఎక్కడ పేస్ట్ చేయాలంటే మళ్ళీ ఉబంటు ఓపెన్ చేయండి. ఉబంటు ఓపెన్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఎస్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఉబంటు ఓపెన్ అయ్యాక ఈ 9th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. 9th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసాం కదా ఉబంటు, అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసాక మళ్ళీ పాస్వర్డ్ అడిగిద్ది. పాస్వర్డ్ అన్నది టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగ మళ్ళీ ఒక బ్లాంక్ది ఇలా ఫైల్ అన్నది ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేయాలంటే ఈ 10th కమాండ్ ఉంది కదా, ఈ 10th కమాండ్ అన్నది పేస్ట్ చేయండి, కాపీ చేయండి, ఇక్కడ ఓపెన్ అయిన ఫైల్లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ సేవ్ చేసుకోండి, Ctrl+O ఎంటర్ Ctrl+X. వన్స్ సేవ్ చేసుకున్నాక 11th కమాండ్ అన్నది ఎంటర్ చేయండి. సో ఈ 11th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, ఈ ఉబంటులో పేస్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్పేస్ అదే సైజ్ అన్నది ఇంక్రీజ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సో 12th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీరు స్వాప్ చేసింది ఇక్కడ చూపిస్తుంది, 63 GB అన్నది మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో ఓకేనా. ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం ఇప్పుడు ల్యాప్టాప్ రీస్టార్ట్ చేసినా కానీ, షట్ డౌన్ చేసినా కానీ, ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు రీస్టార్ట్ చేసుకున్నా కానీ మీకు ఇంకా ఈ స్వాప్ అన్నది పర్మనెంట్గా 63 GB అన్నది అలోకేట్ అయిపోయి ఉంటుంది. సో మీకు ఈజీగా ఇంకేమీ ఎవ్రీ టైం చేంజ్ అవ్వదు అనమాట. సో ఈ వీడియో వాచ్ చేసి సో ఇలా స్వాప్ అన్నది ఇంకా కాన్స్టెంట్గా అంటే పర్మనెంట్గా 64 GB అన్నది మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈరోజు ఈవినింగ్ టెలిగ్రామ్ కాల్ ఉంది కాబట్టి ఆ టెలిగ్రామ్ కాల్లో అడగండి. సో వీడియో వాచ్ చేస్తే మాత్రం మ్యాక్సిమం నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేస్తే కనుక మీరు ఎర్రర్స్ ఏం రావు. ప్లస్ అలాగే ఇది చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే నెక్సాస్లో అప్ టు 5 నోడ్స్ అన్నవి CLI నోడ్ రన్స్ ఉన్నాయి కదా, అప్ టు 5 అన్నది మనం యాడ్ చేసుకోవచ్చు. అదే మనం స్వాప్ చేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్న 4 GB అన్నది ఓన్లీ ఒక్క నోడ్కి సపోర్ట్ చేస్తుంది. అది సపోర్ట్ చేసినా కానీ ల్యాప్టాప్ అనేది స్ట్రక్ అయ్యి ఎర్రర్స్ వస్తాయి. సో అందుకే మనం స్వాప్ చేసాం 64 GB మన C డ్రైవ్లో ఉన్న ఫ్రీ సైజ్ని మనం స్వాప్ చేసుకున్నాము. స్వాప్ చేసుకుని ఇప్పుడు దీని ద్వారా మనం అప్ టు 5 నోడ్స్ అన్నవి నెక్సాస్ ఇవి రన్ చేయడానికి ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.